ఇంత చిన్న వయసులోనే ఆలోచన పుట్టిందంటే మామూలు విషయం కాదు. మరి ఎవరైనా సపోర్ట్ చేస్తారండి? అంటే ఫ్యామిలీకి అయితే ఇష్టం లేదు. బట్ వాళ్ళు నేను ఒకవేళ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు నో చెప్పారు. వాళ్ళు ఇష్టం లేదు, వాళ్ళు ఒకటి అంటారు. నేను సపోర్ట్ చేయను, బట్ నో అని నేను చెప్పను. సో ఫ్యామిలీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మోస్ట్లీ ఇంట్లో ఇంకా చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అవుతూ అది చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే, ప్రతిదానికి ఏం అడ్జస్ట్ అవుతాము, కొంచెం మనకు కూడా ఉంటుంది కదా గొప్పగా అనిపించాలని. సో మోస్ట్లీ మా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే అమ్మ బ్రాహ్మణ్ కిడ్, ఒక బ్రాహ్మణ్ అమ్మాయి అనమాట. సో ఇంకా ఇంట్లో తెలిసింది బ్రాహ్మిన్స్ అంటే అలా ఉంటారు, పద్ధతిగా నిష్ఠగా ఉంటుంది. సో ఇంకా అలా ఉన్నాను నేను. మా ఫ్యామిలీ మొత్తంలో నేనే ఫస్ట్ కిడ్. ఒక డాక్టరేట్ డిగ్రీ గురించి కానీ ఫ్యాషన్లో కానీ ఏదైనా చూడాలన్నా కూడా నేనే ఫస్ట్ అనమాట. నేను చదువుకునేది కంప్లీట్ వచ్చేసి ఒక డాక్టరేట్ డిగ్రీ నలంద కాలేజ్. చదివేది మాత్రం ఇక్కడ కాదు, నేను చదివేది ఆంధ్రాలో. సో అక్కడ ఆంధ్ర టు తెలంగాణ, అందుకే నా స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం. అంటే చూస్తే అక్కడ అమ్మాయి అని అనుకున్నా, కానీ ఇక్కడ అమ్మాయి అంట అసలు ముచ్చట. ఇక మొత్తంలో చదువు అయితే కంప్లీట్ చేసినావా మరి? ఇంకా అవ్వలేదు, ఇప్పుడు 4th ఇయర్ డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ. 4th ఇయర్ చదువుకుంటూనే ఉదయం సంపాదించాలన్న ఆలోచన ఒకటి. ఎట్లా ఉంటోళ్ళని తీసుకుంటావు అసలు? నీ దగ్గరికి ఆడిషన్స్ కానీ దానికని వస్తే ఎటువంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారు? లైక్ నా బేస్ వచ్చేసి ఏంటంటే, లైక్ నేను ఫస్ట్ ఎవరైనా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ హైట్ చూస్ చేసుకుంటాను. వాళ్ళ హైట్ ఎలా ఉన్నారు ఏంటి అని. మనకి నార్మల్గా బేసిక్గా మోడలింగ్ దాంట్లో ఒక పర్టికులర్ క్రైటీరియా ఉంటుంది, ఈ హైట్ ఉన్న వాళ్ళని తీసుకోవాలని ఎలిజిబిలిటీ క్రైటీరియా. దాంట్లో 5'5" అబౌవ్ ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వాళ్ళు 5 బిలో ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే తీసుకోవచ్చు, బట్ వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడలింగ్ వే ఉంటుంది. ఇప్పుడు మోడలింగ్ అనగానే ఓన్లీ డ్రెస్ అని మాత్రమే అనుకుంటారు. మనకి బాడీ పార్ట్స్ బేస్ మీద మోడలింగ్ ఉంటుంది, లైక్ నెయిల్స్ గురించి, లెగ్స్ గురించి, హెయిర్ గురించి, అలాగా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ జ్యువెలరీ బేస్ మీద ఉంటుంది, ఓన్లీ డ్రెస్సెస్ బేస్ మీద ఉంటుంది, జిమ్ వేర్ మీద ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకటి సెట్ అయితే ఒకటి సెట్ అవుతుంది. ఇప్పుడు మోడలింగ్ అనగానే అందరూ అనుకుంటారు స్లిమ్గా ఉండాలి, పర్ఫెక్ట్ షేప్ ఉండాలి, అది కాదు యాక్చువల్లీ. సో మోడలింగ్ దాంట్లో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు. ఆ టైప్లో మనం అందంగా చూపించాలి దాన్ని, దేనికి ఫిట్ అవుతారు దేనికి లేదు. ఇప్పుడు మనం ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళు చూసుకుంటే వాళ్ళు కూడా డ్రెస్సెస్ వేసుకోవాలి, మనం దాన్ని అందంగా చూపించాలంటే లావుగా ఉన్న వాళ్ళు మోడలింగ్ అనే తీసుకోవాలి. సో అలాగే ఒక్కొక్కరి వారికి ఒక్కొక్కటిలో ఉంటుంది. అన్ని డిఫరెంట్. మీ దాంట్లో కూడా నేను డిఫరెంట్గా చూపించాలంటే వెస్ట్రన్లో ఒక టైప్లో చూసుకుంటాను. ఇప్పుడు మనకి బాడీ షేప్ని బేస్ చేసుకొని ఒక డ్రెస్ డిజైన్ చేస్తాం. సో అలాగా నేను నార్మల్ స్టైలింగ్ బేస్ మీద కూడా నేను చెప్పగలుగుతాను. మనిషిని చూసి ఆమెకు ఎలాంటి డ్రెస్ అవుతుంది అనేది ఆలోచించుకొని, మైండ్లో దిమాగ్లో ఆలోచించుకొని డ్రెస్ స్టిచ్ చేస్తారు, అంతేనా? అంతే. అబ్బో, నిజంగా చాలా ఉంది ప్రపంచం. ఆడవాళ్ళు బయటికి రండి, మస్తుంది, దునియాని ఏలేయచ్చు కదా. ఇప్పుడు నీ గురించి చెప్తే ఏం చెప్తావు స్పెషల్గా? నా గురించి స్పెషల్గా అంటూ ఏం లేదు. నాకు ఉన్నది ఒక చిన్న ప్రపంచం. నేను, మమ్మీ అండ్ డాడీ, అంతే, ముగ్గురం. ఒక్కదానివేనా? ఒక్కదాన్ని. కుట్టి ఇక నచ్చింది చేయమంటారు కదా. ఏదన్నా ఉన్నా సపోర్ట్ మాత్రం చేయరు, బట్ వద్దు అని మాత్రం చెప్పరు. అటు లేదు ఇటు లేదు, నీకు నచ్చింది చేసుకొని వదిలేస్తారు. బట్ సపోర్ట్ అయితే ఏమున్నది ఇంట్లో నుంచి. కళ్ళు అయితే మంచిగా ఉన్నాయి పెద్ద పెద్దగా. చంద్రముఖి సినిమాలు ఉంటది కదా, చంద్రముఖి అన్నట్టుగా. చూస్తావా సినిమాలు? చూస్తా. బాగా ఇష్టమా? దయ్యం సినిమాలు ఎక్కువ చూస్తా. దయ్యం సినిమాలా? వామ్మో, అందుకే జుట్టు రోజుకుని వచ్చిన మా ఆఫీస్ కి. అంటే హారర్ మూవీలో ఎక్కువ చూస్తావు. నేను ఇంతకు ముందు ఒక డాన్సర్గా వర్క్ చేశాను, యాంకరింగ్లో చేశాను. దాని తర్వాత నేను మోస్ట్లీ ఒక నర్స్గా కింద చాలా హాస్పిటల్స్లో కూడా వర్క్ చేశాను. సో అలా 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 నేను 8th క్లాస్ నుంచి కూడా ఐ వాస్ థింకింగ్, ఎందుకు మనం జాబ్ చేయొద్దు, చేస్తూ ఎందుకు చదువుకోవద్దు అని. సో 10th తర్వాత నేను స్టడీస్ ఆపేసా, ఇంట్రెస్ట్ లేదు, ఎర్నింగ్ చెయ్యాలి అన్న దాంట్లో ఉండిపోయి ఇంకా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత కొన్ని రీజన్స్ వచ్చాయి. లైక్ ఇంట్లో ఫ్యామిలీస్ కొంతమంది రిస్ట్రిక్షన్ పెట్టడాలు, నాన్నమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు అని. సో అందుకనేసి ఇంకా అది వదిలేసి ఓకే అని బైపీసీ తీసుకున్నాం. బైపీసీ కంప్లీట్ చేశాను 96%. అండ్ దాని తర్వాత ఎంసెట్ రాశాను. తెలంగాణలో రాలేదు, ఏపీలో వచ్చింది సీట్. ఇంకా ఏపీకి వెళ్ళిపోయాను. బైపీసీ తీసుకున్నావు. ఇప్పుడు డాక్టర్గా అవుతావా లేకపోతే నర్సా? డాక్టర్ అంటే ఏం డాక్టర్ అన్నా? లైక్ స్పెసిఫికేషన్ మనకి తీసుకోవాలన్నమాట, మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి. నేను చూస్ చేసుకున్న మేజర్ వచ్చేసి ఆర్థోపెడిక్.
ఆర్థోపెడిక్ డాక్టర్ అయిపోతుంది ఫ్యూచర్లో, ఏమన్నా ఉన్నా వచ్చి మేడంని కలుగురి. అలాగే మోడలింగ్ చేయాలనుకుంటే కూడా మేడంని కలుగురి. రెండు పనులు అవుతాయి అన్నట్టు, అంతేనా? అవును. ఇప్పుడు ఇంకా ఏముంది ఆ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అది ఇది అని ఏం లేదు. నేను ఒకప్పుడు చేసిన వాటితో పోలిస్తే ఇప్పుడు బెటర్. ఎందుకంటే నేను ఒకప్పుడు మోటివేటర్గా వర్క్ చేశాను, డాన్సర్ కింద వర్క్ చేశాను. చాలా మన సికింద్రాబాద్ రైల్వే కాలేజ్ ఉంది కదా, అక్కడ మనం పర్ఫామ్ చేసిన దానికి లైక్ ఆగస్ట్కి వాటికి వీటికి పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్కి, దాంట్లో కొరియోగ్రాఫర్గా చేశాను. సో అలాగా నా కెరీర్ నేను ఎక్కడ ఆపాలనుకోవట్లా. ఏదన్నా కానీ ఎందుకు చేయలేము మనము అనే ఒక థాట్ తోని ఏదొచ్చినా కానీ వెళ్ళాలి చేస్తున్నాను అంతే. ఎన్ని వచ్చినా